హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పల్లవి కథల ప్రపంచం' ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ 'ముడిపడిన బంధం' ఎపిసోడ్ 102. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. హైప్ పాయింట్స్ కనపడితే హైప్ కూడా ఇవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. అలా ఒక్కదానివే వెళ్ళకూడదు గీతమ్మ అని వినపడేసరికి వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ అరవింద్ గారు, లక్ష్మి గారు అందరూ కనిపించడంతో గీత ఆనందంగా వాళ్ళ దగ్గరకు వెళ్ళి అరవింద్ గారిని హగ్ చేసుకొని ఎలా ఉన్నారు డాడీ అని అడుగుతుంది. అరవింద్ గారు గీత నుదుటిన చిన్న ముద్దు ఇచ్చి చాలా బాగున్నాను గీతమ్మ, నువ్వెలా ఉన్నావు అని ఆప్యాయంగా అడుగుతారు. గీత చక్కగా నవ్వుతూ నేను చాలా బాగున్నాను డాడీ, మీరేంటిక్కడ అని అనుమానంగా అడుగుతుంది. అరవింద్ గారు సమాధానం చెప్పేలోపు పద్మావతి గారు అక్కడికి వచ్చి నేనే పిలిచాను అని అంటారు. ఆ మాట విన్న గీత ఆమె వైపు చూస్తూ ఎందుకు బామ్మగారు, విరాట్ సార్కి తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది అని భయంగా అంటుంది. పద్మావతి గారు గంభీరంగా మనం ఇక్కడికి వచ్చింది అమ్మవారికి పూజ చేయడానికి. ఇక్కడ నీ తరపున నీ తల్లిదండ్రులు చేయవలసిన కొన్ని కార్యక్రమాలు కూడా ఉన్నాయి. వాటిని వద్దనడానికి వీలు లేదు. అందుకే నేను వీళ్ళని పిలిపించాను. కృష్ణ అడిగితే నేను సమాధానం చెప్తాను. పదండి లోపలికి వెళ్దాం అని అంటారు. గీత ఆనందంగా అక్కడ నుండి లోపలికి వెళ్తుంది. అర్జున్ వాళ్ళ పేరెంట్స్తో సహా గుడి దగ్గరికి వస్తాడు. మురళి వాళ్ళ పేరెంట్స్ కూడా రావడంతో అందరూ కలిసి లోపలికి వెళ్తారు. విరాట్ అరవింద్ గారిని చూసి సీరియస్గా చూస్తూ ఉంటాడు. పద్మావతి గారు కృష్ణ వాళ్ళని నేనే పిలిచాను. మనం ఎంతమంది ఉన్నా గీత పక్కన తన కన్నవాళ్ళు లేకపోతే తను బాధపడుతుంది. అందుకే గీత ఫేస్లో ఆనందం చూడడానికి వాళ్ళని ఇక్కడికి పిలిపించాను. నువ్వు వాళ్ళని పలకరించకపోయినా పర్వాలేదు. దయచేసి వాళ్ళనేమీ అనకు. అమ్మవారికి పూజ చేస్తూ మన ఇంటి మహాలక్ష్మి బాధ పెట్టకూడదు అని అక్కడి నుండి వెళ్తారు. పంతులు గారు పద్మావతి గారి దగ్గరకు వచ్చి అమ్మ, శుభ సమయానికి చాలా తక్కువ టైం ఉంది. ముందుగా పూజ చేయవలసిన ఆ దంపతులిద్దరూ పక్కనే ఉన్న కోనేరులో కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి రమ్మనండి. ఆ తర్వాత మనం పూజ ప్రారంభించవచ్చు అని అంటారు. విరాట్ గీతని తీసుకొని మెల్లగా నడుచుకుంటూ కోనేరు దగ్గరకు వెళ్తారు. పంతులు గారు చెప్పిన విధంగా కోనేరులో కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి గుడి లోపలికి వచ్చి అమ్మవారికి నమస్కారం చేసుకుంటారు. పంతులు గారు పూజను ప్రారంభించి విరాట్ని గీతని బొమ్మ ముందు కూర్చోబెట్టి పూజ చేస్తూ ఉంటారు. విరాట్ గీత చాలా శ్రద్ధగా హోమం ముందు కూర్చొని పూజ చేస్తూ ఉంటారు. పంతులు గారు పూలదండలు అడగడంతో వసుంధర గారు కంగారుగా మధు, పూలదండలు కారులోనే మర్చిపోయి వచ్చాను, కొంచెం వెళ్ళి తీసుకురావా అని అడుగుతారు. మధు స్పీడ్గా వెళ్తూ కారులో ఉన్న దండలు తీసుకొని స్పీడ్గా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అక్కడ వాటర్ ఉండడంతో చూసుకోకుండా కాలు వేసి స్లిప్ అవుతుంది. కిందకి పడిపోతాను అనుకున్న తనకి గాలిలో తేలుతున్నట్టు అనిపించడంతో కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా అర్జున్ మధుని పట్టుకొని కోపంగా చూస్తూ ఉంటాడు. అర్జున్ మధుని లేపి సరిగ్గా నుంచోపెట్టి కొంచెం చూసుకొని నడు, లేదు అంటే నడు మిరిగిపోతుంది అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మధు వెళ్తున్న అర్జున్ని నేను పడితే నీకేంట్రా ప్రాబ్లం అని గట్టిగా అరుస్తుంది. మురళి మధు దగ్గరకు వచ్చి ఏమైంది మధు అని అడిగేసరికి మధు ఏం లేదు బ్రో అని మెల్లగా అంటుంది. అభిరామ్ స్పీడ్గా వాళ్ళ దగ్గరకు వచ్చి పంతులు గారు దండలు అడుగుతున్నారక్క, తీసుకురాకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు అని మధు చేతిలో ఉన్న కవర్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మురళి మధుని తీసుకొని వెళ్ళి స్టెప్స్ దగ్గర కూర్చొని అర్జున్ ఏమంటున్నాడు అని అడుగుతాడు. మధు కంగారుగా ఏం మాట్లాడుతున్నారు బ్రో, అర్జున్ నన్నేమంటాడు అని అడిగేసరికి మురళి చిన్నగా నవ్వుతూ ఇండియా రాకముందు వరకు విరాట్, అర్జున్, నేను ముగ్గురం ఒకచోటే ఉండేవాళ్ళం. వాడి మనసులో ఏముందో నాకు తెలుసు, అందుకే అడుగుతున్నాను, ఏమంటున్నాడు అని అడుగుతాడు. మధు చిన్నగా నిట్టూర్చి అంతా తెలిసినప్పుడు ఇంక నన్నెందుకు అడుగుతున్నారు బ్రో అని నీరసంగా అంటుంది. మురళి చిన్నగా నవ్వుతూ వాడికి నువ్వంటే చాలా ఇష్టం మధు, వాడి లైఫ్లోకి నిన్ను తప్ప ఇంకెవ్వరిని రానివ్వడు.
ఎక్కడ నీ వల్ల విరాట్ దూరం అవుతాడేమో అన్న భయంతో వాడు అక్కడే ఆగిపోయాడు అని అంటాడు. మధు కొంచెం సీరియస్‌గా నాకొద్దు బ్రో. నన్ను నిజంగా ప్రేమించేవాడు మా అన్నయ్యని కన్విన్స్ చేయాలి. అంతేకాని ఎక్కడ మా అన్నయ్య దూరం అయిపోతాడో అని భయంతో వాడు నన్ను, నా ప్రేమని రెండిటిని దూరం పెట్టాడు. వాడు కనీసం ఒక్క ప్రయత్నం కూడా చేయకుండా నిర్ణయం తీసుకున్నాడు. ఒకవేళ వాడు మనసు మార్చుకొని వచ్చి నువ్వంటే నాకిష్టమని చెప్పినా సరే నేను చచ్చిన వాడిని పెళ్లి చేసుకోను అని కోపంగా అంటుంది. నేను చెప్పినా చేసుకోవా అని గంభీరంగా వినిపించిన విరాట్ గొంతు విని అన్నయ్య అని భయంగా వెనక్కి తిరుగుతుంది. విరాట్ తన పూజ ముగించుకొని పంచెకట్టుతో మెడలో పట్టు వస్త్రంతో ముఖాన బొట్టు పెట్టుకొని గంభీరంగా నడుచుకుంటూ మధు దగ్గరికి వచ్చి నేను అర్జున్ని పెళ్లి చేసుకో మధు అని చెప్పినా చేసుకోవా అని గంభీరంగా అడుగుతాడు. మధు తన తల కిందకు వాల్చి ఖచ్చితంగా చేసుకోనన్నయ్య అని గట్టిగా గట్టిగా అంటుంది. విరాట్ కొంచెం మెల్లగా నీకు అర్జున్ అంటే ఇష్టం లేదా అని అడుగుతాడు. మధు వాడంటే నాకు చాలా ఇష్టం, అయినా సరే వాడిని నేను పెళ్లి చేసుకోను అని ఖచ్చితంగా చెప్తుంది. మురళి మధు దగ్గరకు వచ్చి ఏమైంది మధు, మీ అన్నయ్య స్వయంగా వచ్చి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్తున్నా కూడా నువ్వెందుకు అర్జున్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు అని అడుగుతాడు. మధు వాళ్ళిద్దరి వైపు చూస్తూ నాకు నన్ను ప్రేమించే భర్త కావాలి. నా ప్రేమ కోసం మన ఇంట్లో వాళ్ళందరితో ఫైట్ చేసి వాళ్ళని ఒప్పించి వాళ్ళందరి సమక్షంలో నన్ను పెళ్లి చేసుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. అలా కాకుండా వాడిని అందరూ తప్పుగా అనుకుంటారేమో అని కనీసం ఒక్క ప్రయత్నం కూడా చేయకుండా నన్ను మర్చిపో అని చాలా తేలికగా చెప్పాడు. అలాంటి వాడిని ఎలా పెళ్లి చేసుకోమంటావు? వాడు ప్రేమిస్తున్నాడని మీరందరూ చెప్తున్నారు. వెళ్ళి ఒక్కసారి మీ ఫ్రెండ్‌ని అడగండి. ఒక్కసారి కూడా నా ఎదురుగా వచ్చి నాకు ప్రపోజ్ చేయలేదు. ఆడపిల్లనైనా నేనే ధైర్యం చేసి ప్రపోజ్ చేస్తే నాకు నీకన్నా మీ అన్నయ్య ముఖ్యం. ఇంకొకసారి ఇలాంటి విషయాలు నాతో మాట్లాడకు అని నన్ను రిజెక్ట్ చేశాడు. అప్పుడే డిసైడ్ అయ్యాను. వాడు మనసు మార్చుకొని నా దగ్గరకు వచ్చినా సరే చచ్చినా వాడిని మాత్రం యాక్సెప్ట్ చేయకూడదు అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మురళి విరాట్ వైపు చూస్తూ ఏంట్రా ఇలా జరిగింది? వాడెటు ఓపెన్ అవ్వడం లేదు. మధు సైడ్ నుండి అయినా ట్రై చేద్దాం అనుకుంటే వాడు ఇక్కడ కూడా కంపు చేశాడు. ఇప్పుడేం చేద్దాం అని అంటాడు. విరాట్ చిన్నగా నవ్వుతూ నువ్వేం టెన్షన్ పడకు. వాడి ఫ్యూచర్ నాకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళిద్దరికీ పెళ్లి చేసే బాధ్యత నాది. పద వెళ్దాం అని అంటాడు. మధు ఒక బెంచ్ మీద కూర్చొని కోపంగా అర్జున్ని తిట్టుకుంటూ ఉంటుంది. గీత మధు పక్కన కూర్చొని ఏమైందే మధు, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది. మధు కోపంగా ఏం లేదు, ఒక ఈడియట్ వల్ల నా మూడ్ అంతా స్పాయిల్ అయింది. నాకొచ్చే కోపానికి వాడిని మర్డర్ చేయాలనుంది అని కచ్చిగా అంటుంది. లక్ష్మి గారు గీత దగ్గరకు వచ్చి అమ్మ గీత, నేను పంతులు గారు రమ్మంటున్నారు, రా వెళ్దాం అని గీతని మధుని తీసుకొని గుడి లోపలికి వెళ్తుంది. గీత వెళ్ళి మెల్లగా నడుచుకుంటూ విరాట్ పక్కన నుంచుంటుంది. పంతులు గారు వీళ్ళిద్దరి వైపు చూస్తూ చూడండయ్యా, ఈ రోజు నుండి మొదలుకొని అమ్మవారికి 7 రోజుల పాటు ప్రతిరోజు తెల్లవారుజామున హోమంతో పాటు ప్రత్యేక పూజలు చేయాలి. ఈరోజు మీ చేతికి కట్టిన కంకణాలు పూజ పూర్తయ్యేంత వరకు తీయకూడదు. 7 రోజుల పాటు కేవలం శాకాహారం మాత్రమే తినాలి. భార్యాభర్తలిద్దరూ బ్రహ్మచర్యం పాటించాలి. మీ ఇద్దరు కూడా లగ్జరీ లైఫ్ వదిలి అమ్మవారిని స్మరిస్తూ నేల మీద పడుకోవాలి అని విరాట్ వైపు చూస్తూ చూడండి, ఈ 7 రోజులు చాలా నియమనిష్టలతో ఉండాలి. అనవసరమైన గొడవలకు వెళ్ళొద్దు. కట్టుకున్న భార్య అయినా సరే వేరే దృష్టితో చూడకూడదు. మనసులో కూడా పవిత్రమైన ఆలోచనలే ఉండాలి. వీళ్ళిద్దరి భోజనం కూడా ఒకే ఇస్తరిలో ఉండాలి అని అంటారు. పద్మావతి గారి వైపు చూస్తూ అమ్మ, ఆ జగన్మాత మీద భారం వేసి ప్రశాంతంగా ఉండండి. అన్నీ ఆ అమ్మనే చూసుకుంటుంది. రేపు ఉదయం 5 అలా గుడి దగ్గర ఉండండి అని గీతకి విరాట్కి ప్రసాదం ఇచ్చి ఆయన అక్కడి నుండి వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళి బయట ఉన్న రావి చెట్టు దగ్గర కూర్చొని పంతులు గారు ఇచ్చిన ప్రసాదాన్ని స్వీకరిస్తారు. పద్మావతి గారు అర్జున్ వాళ్ళ ఫాదర్ వైపు చూస్తూ ఎలా ఉన్నారు జగపతి, ఈ పూజ హడావిడిలో మీతో మాట్లాడడానికి కూడా అవ్వలేదు అని అంటారు. జగపతి గారు చాలా బాగున్నామమ్మా, ఈరోజు ఇలా గుడిలో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది అని అంటారు.
పద్మావతి గారు ఆయన వైపు చూస్తూ, విరాట్‌కి పెళ్ళైపోయింది. మురళికి కూడా పెళ్లి ఖాయమైంది. మరి అర్జున్‌కి సంబంధం ఏమైనా చూస్తున్నారా? అని అడుగుతారు. ఆయన ఫేస్ కొంచెం డల్‌గా పెట్టి, "ఏం చేయమంటారమ్మా? పెళ్లి చేసుకోరా అంటే మా మాట వినడం లేదు. ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా ఒక్కరు కూడా నచ్చడం లేదు" అంటున్నాడు. వాడి పెళ్లి గురించే వాళ్ళమ్మ దిగులైపోయింది అని అంటారు. పద్మావతి గారు అనుమానంగా చూస్తూ, ఎవరినైనా ప్రేమించాడేమో కనుక్కోపోయారా? అని అడిగేసరికి జగపతి గారు, వాడు ఎవరిని ప్రేమించినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అమ్మా. ఆస్తిపాస్తులతో కూడా మాకు సంబంధం లేదు. అప్పటికి ఎవరినైనా ప్రేమిస్తే చెప్పు, మేం వెళ్లి మాట్లాడతాము అని అడిగినా సమాధానం చెప్పడం లేదు. పెళ్లి మాత్రం చేసుకోను అని ఖరాఖండిగా చెప్పేస్తున్నాడు. వాడితో మీరైనా మాట్లాడండి అని అంటారు. పద్మావతి గారు, మీరేం టెన్షన్ పడకండి. అర్జున్‌తో నేను మాట్లాడతాను అని అంటారు. భవానీ గారు దేవరాజ్ పక్కకు జరిగి, మా అమ్మకి నా బాధ తప్ప ఊళ్ళో వాళ్ళందరి బాధ బాగా అర్థమవుతుంది అని చిరాకుగా అంటుంది. దేవరాజ్ కోపంగా చూస్తూ, ఎవరైనా వింటే ప్రాబ్లమ్ అవుతుంది. భవానీ కొంచెం సేపు కామ్‌గా కూర్చో అని చాలా సీరియస్‌గా అంటాడు. మార్నింగ్ 7 అవడంతో రాఘవ గారు, అమ్మా బయలుదేరదామా? పిల్లలు కాలేజీకి వెళ్ళాలి. మేం ఆఫీస్‌కి వెళ్ళాలి. ఆలస్యం అవుతుంది అని మెల్లగా అంటారు. పద్మావతి గారు, ఒక్క నిమిషం రాఘవ అని గీతను పిలిచి అక్కడ ఉన్న అందరికీ బొట్టు పెట్టి తాంబూలం ఇప్పించి, పదండి వెళ్దాం అని అంటారు. అర్జున్ విరాట్ దగ్గరకు వచ్చి, ఏంట్రా బావా నీ పరిస్థితి ఇలా అయిపోయింది. మా చెల్లిని చూడడమే కాదు, కనీసం మనసులో కూడా ఎలాంటి ఆలోచనలు రాకూడదు అంట. కొంచెం జాగ్రత్తగా ఉండు. నా మాట విని ఈ 1 వీక్ కాలేజీకి వెళ్ళకుండా ఆఫీస్‌కి వచ్చేయి. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు అని అంటాడు. విరాట్ అర్జున్ నెత్తి మీద ఒక్కటి పీకి, నేను నీ అంత వీక్ పర్సన్ అయితే కాదులే. నోరు మూసుకొని పద వెళ్దాం అని అక్కడ నుండి లాక్కు వెళ్తాడు. మురళి శాలిని దగ్గరకు వెళ్ళి, నేను వెళ్తున్నాను కదా అని హ్యాపీగా ఫీల్ అవుతున్నావేమో. రేపు మార్నింగ్ రెడీగా ఉండు. నేను పిక్ చేసుకోవడానికి షార్ప్ 10 కల్లా వస్తాను. నాకు హెల్త్ బాగోలేదు. నేను బయటికి రాలేను అని కుంటి సాకులు చెప్పావే అనుకో, అస్సలు ఊరుకోను అని చాలా సీరియస్‌గా అంటాడు. మీ అమ్మ మాట విని ఏదైనా ప్లాన్ చేసినట్టు నాకు తెలియాలి. ఈసారి నీతో పాటు మీ అమ్మకు కూడా ఉంటుంది పనిష్మెంట్ అని చెప్పి భవాని దగ్గరకు వెళ్ళి, వెళ్ళొస్తాను అత్తయ్య గారు అని ముందుకు వెళ్ళి కొంచెం వెనక్కు వచ్చి, ఇంతకీ నిన్న నైట్ జరిగింది మామయ్యకి చెప్పారా లేదా? అని నవ్వుతూ అడుగుతాడు. భవాని కోపంగా చూస్తూ, రేయ్ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నోరు మూసుకొని పో అని అంటుంది. మురళి సీరియస్‌గా చూస్తూ, ఇంకొకసారి నాకు నా భార్యకి మధ్యలో దూరాలని చూస్తే అస్సలు ఊరుకోను అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అర్జున్ విరాట్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, వీడేంట్రా ఆ తల్లి కూతుళ్ళతో ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు. వాళ్ళిద్దరికీ కానీ మండిందంటే వీడిని ఏ బ్లూ డ్రమ్‌లోనో కుక్కేస్తారు అని అంటాడు. విరాట్ చాలా సీరియస్‌గా, వాళ్ళకంత సీన్ లేదు. వాడిని ఏమాత్రం టచ్ చేయాలని చూసినా ఈసారి ఎవ్వరు ఆపినా ఆగను. మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాను. నువ్వేం టెన్షన్ పడకు. వాళ్ళ ముగ్గురిని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. వాళ్ళు ఎలాంటి స్టెప్ తీసుకున్నా మనం అలర్ట్ అవ్వచ్చు అని అంటాడు. అర్జున్ రాజమామ జైలుకు వెళ్ళి ఆ చక్రపాణిని కలిశాడు. ఆ తర్వాత ఎగ్జాక్ట్‌గా 2 డేస్‌కి గీత మీద అటాక్ జరిగింది. అటాక్ చేసిన వాళ్ళు ఆ తర్వాత ఏమయ్యారో అర్థం కావడం లేదు. నా అనుమానం కరెక్ట్ అయితే మన కంపెనీ కొలాప్స్ అవ్వడానికి రాజమామ హస్తం ఉందేమో అనిపిస్తుంది. దేవరాజ్‌కి ఆ చక్రపాణికి ఉన్న లింక్ ఏంటో కనుక్కో. ఇప్పటి వరకు డ్యాడీ కోసం ఆలోచించాను. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిలో రాజమామ ఇన్వాల్వ్‌మెంట్ ఉందని తెలియాలి. వాడిని ఈసారి అంత ఈజీగా వదలను అని గంభీరంగా అంటాడు. అర్జున్ మెల్లగా మాట్లాడుతూ, ఒక్క 2 డేస్ టైము విరాట్. రాజు అంకుల్ తప్పించుకోవడానికి అవకాశం లేకుండా పూర్తిగా లాక్ చేస్తాను అని అంటాడు. అభి అక్కడికి వచ్చి, అన్నయ్య త్వరగా రండి. అందరూ మీకోసమే వెయిట్ చేస్తున్నారు అని అనడంతో వాళ్ళిద్దరూ మెల్లగా స్టెప్స్ దిగుతూ పద్మావతి గారి దగ్గరకు వెళ్ళి, పదండి నాని స్టార్ట్ అవుదాం అని అంటారు. అప్పటికే చాలా ఆలస్యం అవ్వడంతో అందరూ ఇంటికి స్టార్ట్ అవుతారు. విరాట్, గీత కారు దిగి లోపలికి వెళ్ళేసరికి మంగ హారతి పళ్ళెం తీసుకొని, ఆగండి ఆగండి, అసలే చూడడానికి సాక్షాత్తు సీతారాముల్లాగా ఉన్నారు.
బయట ఎంతమంది దిష్టి తగిలిందో ఏంటో అని వాళ్ళిద్దరికీ దిష్టి తీస్తూ ఉంటుంది. గీత, అక్క తీసింది చాలులే లోపలికి వెళ్ళనివ్వండి అని అనడంతో మంగ, మీరుండండమ్మా, మీకేం తెలీదు. మీరు ఇలా తయారయ్యి బయటికి వెళ్తే ప్రతి ఒక్కళ్ళ చూపు మీ మీదే ఉంటుంది. అందుకే గుమ్మంలోకి రాగానే ఇలా దిష్టి తీస్తే ఆ నెగిటివ్ ఎనర్జీ లోపలికి రాకుండా ఉంటుంది అని దిష్టి తీయడం పూర్తి చేసి ఇప్పుడు వెళ్ళండి అని చెప్పడంతో అందరూ లోపలికి వెళ్తారు. ఈ రోజుకి స్టోరీ ఇక్కడితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్తో కలుసుకుందాం. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.